నమస్తే మామ, నేను మీ సంచారి వేఫేరర్. మీరు చూస్తున్నారు, రవి గారు టికెట్లు ఇస్తున్నాడు. మనోడు బట్టి టికెట్లు తీసుకున్నాము, వాచ్మెన్కి ఇచ్చి ఎంట్రీ అవుతున్నాము. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఎస్, మేము వెళ్తుంటే వయనాడులో కాంతంపర ఫాల్స్ అని చెప్పి. అండ్ మేము ఎక్కడికి వెళ్ళాలి అని థింక్ చేస్తున్నప్పుడు ఫాల్స్కి వెళ్దాము, మంచి ప్లేస్ బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేసాము. బట్ సమ్మర్ కాబట్టి 2024 సమ్మర్ కాబట్టి ఏ ఫాల్స్ బాగుంటుందో, ఎక్కడ వాటర్ ఉంటాయో ఎంక్వైరీ చేసుకుని ముందే అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకుని మేము వెళ్తున్నాం. కాబట్టి మాకు ఇబ్బంది అవ్వాలి. యాక్చువల్లీ ఈ ఫాల్స్లో ఎక్కువ వాటర్ లెవెల్ ఉందన్నారు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ రాడ్స్ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో, ఆ రాడ్స్ అటు పక్క నుంచే కాంతంపుర ఫాల్స్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది కొండల మధ్యలో ఉంది కాబట్టి ఇది కొండకు పక్కన రోడ్ కింద చేస్తారు వెళ్తాకి. అండ్ సేఫ్టీ మెజర్స్ అది బాగా తీసుకున్నారు. మీరు చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళినా కూడా ఫెన్సింగ్ అంతా ఉంటుంది. బట్ ఫుల్ కిందకి వెళ్ళిపోయాక ఎట్టి పరిస్థితుల్లోనే కిందకి పిల్లల్ని అది వదలొద్దు. మన భానుగడు రవిగడు ఆల్రెడీ ఎవరినో గట్టిగా ఇలాంటికి ఏం తక్కువ లేదు. వీడియో తీస్తున్నాడు, మనోడు కష్టపడుతున్నాడు అన్నది అస్సలు లేదండి మా ఫ్రెండ్స్కి. కానీ ఏం చేయలేము, సమయం సందర్భం అలాంటిది. ఎంజాయ్ చేస్తాకు వచ్చారు. అరే మేము ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు వీడియో తీసుకొని అంటున్నారు. నన్ను ఏం చేయలేము, బ్లాగర్ కాబట్టి కష్టపడాలి, తప్పదు. అండ్ ఇంత కష్టపడ్డా మన మార్కస్ లాంటి వాళ్ళు అయితే ఒకరు ఫాలో చేయరు, ఒకరు సబ్స్క్రైబ్ చేయరు, ఒకరు లైక్ చేయరు. అరే చెయ్యి మార్కస్, పోయేదండి నేను ఇది ఎందుకు మార్కస్ నేనంటే మీకు అంత కుళ్ళు. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నీకేమవుతుంది, నీకు చేసే గమ్ముని. అండ్ మీరు ఫాల్స్ చూస్తున్నారు ఇక్కడ. ఈ ఫాల్స్ యాక్చువల్లీ ఫాల్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ. మీకు ఎంత మాత్రం కొండ అయితే కనిపిస్తుందో అదంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందంట, రైనీ సీజన్ అయినా వింటర్ అయినా. లక్ ఏంటంటే మనం సమ్మర్ సీజన్లో వచ్చాం కాబట్టి ఈ ప్లేస్ని బాగా దగ్గరలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మమ్మీ గారు మెల్లగా వెళ్ళి మూడు కూర్చున్నాడు. అండ్ లగేజ్ని పెట్టుకుంటే ఆ పక్కన అన్నయ్యని అక్కడనే సెట్ చేస్తాం చూసుకుంటాకి. మనం కూడా జాకెట్ ఇప్పి మెల్లగా రెడీ అవుతున్నాం. బాగుంది ట్రావెలర్స్ ఇంకా అందులో నడుగు మామ దిగేద్దాం అన్నాడు. ఈ
పుగ్గిలు తింటున్నాను, రేపు చూద్దాంలే అని అన్నాడప్ప. వానికి పోయి పుంగి బజాయించాల. ఏమంటారు, అవునా లేదా? ఇంత కష్టపడి చేస్తుంటే వాడు ఎంకరేజ్ చేయాలి కదా బాయ్. జనాలు ఎంకరేజ్ చేస్తుండరు, అందరు చేస్తుండరు, మళ్ళీ మా మార్కస్ గానికి ఈ మధ్యలో మార్కస్ గానికి కుళ్ళు ఎక్కువైంది. ఆ కుళ్ళని కంట్రోల్ చేయనీకి అలా వానికి పుంగి బజాయించాల. కాబట్టి నేను మళ్ళీ వీడియో ఇడిచిపోతాను, మీరు చూసుకుని ఎంజాయ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి నెక్స్ట్ మీ ట్రిప్ ఎప్పుడు అనేది ప్లాన్ చేసుకున్నాను. ఓకే, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో పెట్టాల. అట్లా పెడితే ఇట్లా రిప్లై ఇచ్చి ఏమమ్మా ఏం కావాలో చెప్తాం. ఈ లోపల మా మార్కస్ గానికి ఉండదు. వస్తానా, నెక్స్ట్ ఇంకొక వీడియో వేసుకుని వస్తాను. సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. ఏ పేడవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. సాగేరా ఆసం బందీ సేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపే